జేఆర్సీఎం జేఆర్సీఎం ఆర్సీఎం వ్యాపార విధానంలో సక్సెస్ కావాలంటే, ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక మంది సక్సెస్ స్టోరీలు వింటున్నాం. సో మేము కూడా సక్సెస్ కావాలి, మా స్టోరీ కూడా ఇతరులు వినాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ వ్యాపారాన్ని నేర్చుకునేటువంటి వ్యాపారంగా అంగీకరించాలి. నేర్చుకోవడం అంటే ఏదైతే విద్యాభ్యాసం హై స్కూల్ స్థాయిలో కానీ కాలేజ్ స్థాయిలో కానీ ఏ విధమైనటువంటి విద్యాభ్యాసం కొనసాగించిందో, ఈ ఆర్సీఎం అనేది కూడా ఒక పాఠశాలగానే భావించండి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత విద్యార్థి స్కూల్కు పోనంటే అతనికి విద్య వస్తుందా? ఉత్తీర్ణుడు కాగలుగుతారా? పిల్లలు సరిగా చదవగలుగుతారా? అది సాధ్యమవుతుందా? మీరు గమనించండి, ఒక పిల్లవాని తల్లిదండ్రులు టీచర్లు అయినప్పటికీ ఆ ఎల్కేజీ యూకేజీ చెప్పుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉన్నప్పటికీ అయినా పాఠశాలకు ఎందుకు పంపుతారంటే, పాఠశాలలో తోటి విద్యార్థుల మధ్యలో నేర్చుకుంటే ఆ వాతావరణంలో విద్య అబ్బుతుంది కాబట్టి స్కూల్కి పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మీటింగ్లకు ఎందుకు రమ్మంటున్నాం అంటే, అనేక మంది అనేక అనుభవాలు. ఒకటైతే విషయ పరిజ్ఞానం, ఆర్సీఎం వ్యాపారం ఉన్నటువంటి విధి విధానాలు, ఆర్సీఎం వ్యాపారం ఉన్నటువంటి పద్ధతులు, ఆర్సీఎం వ్యాపారంలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటా ఉంది, ఆర్సీఎం వ్యాపారంలో ఉత్పత్తులు వాడటం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఈ విధానంలో సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటువంటి విషయాలు అన్నీ తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా మనం ఈ యొక్క మీటింగ్స్కి అటెండ్ అయితే విజయానికి దగ్గర అవుతూ ఉంటారు. మీటింగ్లు అంటే హోమ్ మీటింగ్స్ ఉంటాయి. మీరు హోమ్ మీటింగ్స్ వెళ్ళండి, మీరు వస్తువులు వాడే క్రమంలో మీకు జరిగినటువంటి మంచి విషయాల్ని వివరించండి. ఒకవేళ కనుక మీకు ఈ ఆర్సీఎం వ్యాపారంలో మేము చెప్పలేకపోతున్నాం, మేము చెప్తే వాళ్ళు వింటలేరు అన్న ఫీలింగ్ వస్తే, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ వ్యాపార విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సీనియర్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటి దగ్గర హోమ్ మీటింగ్స్ పెట్టియండి, మీ ఇంటి దగ్గర గ్రూప్ మీటింగ్స్ పెట్టియండి. మీకు సంఖ్య అనేది గ్రూప్ అనేది పెరిగిన తర్వాత సెమినార్లకు అటెండ్ చేయించండి వాళ్ళని. అప్పుడప్పుడు బిలువార సందర్శన కూడా మీరు ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం. ఎందుకంటే అనేక మంది ఆ సహనం ఓపిక లేక కొద్ది రోజులు ఆర్సీఎం వ్యాపారంలోకి వచ్చి మాకు అంతా అర్థమైందని కొంచెం న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం జరుగుతుంది లేదంటే మీరు ఈ మీటింగ్లకు వస్తే తెలుస్తుంది. లక్షలాది మంది ఆర్సీఎం వ్యాపారాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, లక్షలాది మంది ఏ విధంగా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితోని ఆర్సీఎం వ్యాపార విధానాన్ని మరి దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఏ విధంగా పనిచేస్తున్నారనే స్ఫూర్తి కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆర్సీఎం వ్యాపారంలో అడ్డొచ్చే అంశాలు ఏముంటాయంటే ఈగో, షేమ్ ఫీలింగు, డౌటు. ఫస్ట్ నుంచి 2000 సంవత్సరం నుంచి ఆర్సీఎం వ్యాపారంలో ఎదిగినటువంటి టాప్ సీనియర్లు చెప్పే మాట అది. అంతర్గతంగా మీలో ఉన్నటువంటి ఆ దుష్మన్స్ ఏదైతే శత్రువులు ఉన్నాయో అవి కనుక మీరు తొలగించినట్టయితే ఆర్సీఎం వ్యాపారంలో సక్సెస్ కావడం అనేది 100% సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇవందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆర్సీఎం వ్యాపారంలో డెవలప్ అయ్యే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్స్ రాయండి. క్రమం తప్పకుండా రోజు 2 గంటలు ఒకరికి ఇద్దరికి చెప్పండి. సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి. కొంతమంది ఇతరులు నో అంటే, ఇతరు తిరస్కరిస్తే, ఇతరు ఎగతాళి చేస్తే కొంతమంది అక్కడనే ఆగిపోతూ ఉంటారు. ఆగిపోకండి. మీరు విన్న ఆర్సీఎం వ్యాపారం సరైనదని మీరు అర్థం చేసుకున్నారు. ఈ సరైనటువంటి విధానాన్ని ఒక్కసారి కమిట్ అయినప్పుడు, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వన్స్ కమిట్ అయితే నా మాట నేనేనా అంటాడు. అలాంటిది అద్భుతమైనటువంటి ఆర్సీఎం వ్యాపార విధానం 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైనప్పుడు మీరు ఆ యొక్క ఇతరులు అర్థం కాని వాళ్ళ మాటలు విని ఆగిపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది నా దగ్గర డబ్బు ఉంటే నేను వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేస్తా అంటారు. ఇక్కడ డబ్బుతోని పని లేదు. డబ్బున్నా డబ్బు లేకున్నా వ్యాపారంలో అభివృద్ధి చేయొచ్చు. ఆర్సీఎం వ్యాపారంకి వచ్చిన తర్వాత చదువు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు, అయ్యో నాకు అనుభవం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా
ఇక్కడ ఆర్సీఎంలో దొరికేటువంటి ఉత్పత్తులన్నీ కొని వాడగలిగేటువంటి అలవాటు చేసుకోండి. ఇది వ్యాపార అభివృద్ధానికి మూల సిద్ధాంతం. ఇందులో దొరికేటువంటి ప్రతి ప్రోడక్ట్ వాడండి. మీకు నచ్చినటువంటి విషయాన్ని చెప్పే అలవాటు చేయండి. సహనం ఓపికతోని ఈ జర్నీ కొనసాగించండి. ప్రకృతి కూడా అనేక విషయాలు మనకు నేర్పుతూ ఉంటుంది. మీరు రండి, అనేక ప్రకృతి లోపల అనేక పక్షులు కానీ జంతువులు కానీ మనకు వినిపిస్తూ ఉంటే మీకు ఒక సందర్భంలో కూడా గొంగలి పురుగు కనబడతా ఉంటుంది. దాన్ని బొంత పురుగు అని కూడా అంటారు. ఎవరన్నా గొంగలి పురుగుని ముద్దాడతారా? గొంగలి పురుగుని చూస్తే చేతితో కూడా ముట్టుకోరు. ఒక చిన్న కర్ర పుల్ల దాన్ని తీసి ఇట్లా బయట పడేస్తారు, అవునా? అదే గొంగలి పురుగు తన ఆత్మవిశ్వాసం సడలక తన జీవనాన్ని కొనసాగిస్తూ కాలక్రమంలో గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక మారిన తర్వాత అదే సమాజం, అదే దాన్ని దూరం నెట్టినటువంటి సమాజం దగ్గర తీసుకొని ముద్దాడే సందర్భాలు చూస్తాం. సీతాకోక చిలుకను చూడడానికి, దాన్ని పట్టుకోవడానికి, దాన్ని ముద్దాడడానికి అంటే ప్రతి మనిషికి కూడా సక్సెస్ అనేది అవసరం. ఆ సక్సెస్ వచ్చేంత వరకు సహనంతోని ఓపికతోని కనుక మనం ప్రయాణాన్ని కొనసాగించగలిగితే ఆర్సీఎం వ్యాపారంలో అద్భుతమైనటువంటి సక్సెస్ రేంజ్ ఉంది. ఇక్కడ ఈ రోజున 8 గంటలు 10 గంటలు పనిచేస్తే 10,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించడం కష్టమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. స్కిల్ అని అన్స్కిల్ అని రకరకాలుగా వేరియేషన్తో చదువుకున్న వాళ్ళకి ఒక జీతం అని, చదువుకున్న వాళ్ళకి ఒక జీతం అని, శ్రమించే వారికి తక్కువ జీతం, మైండ్తో పనిచేసిన ఎక్కువ జీతం అని రకరకాలుగా చాలి వేతనాలతో కూడా అనేక సందర్భాలలో పనిచేస్తున్న వాళ్ళు చూడండి. మీరు 20,000 జీతంతోనో 30,000 జీతం అనేమాట. ఉన్నతమైన చదువు చదివి లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు సంపాదించారండి, నేను కాదంటలేను. అవకాశాన్ని కూడా చదివే వాళ్ళు వదిలిపెట్టుకోకండి, చదవండి, కాంపిటీషన్లో మీరు సాధించండి, ఉద్యోగాలు చేయండి, కాదంటలేను. కానీ మంచిదానికి ఉత్పత్తులు వాడడానికి అయితే మీరు కూడా రావాల్సిందే ఇక్కడికి. ఈ ఉత్పత్తులు వాడండి, ఇతరులకు మార్గం చెప్పేయండి. మంచి ఆపర్చునిటీ ఉంది, అవకాశాలు ఉంది, ఆరోగ్యపరమైనటువంటి భద్రత ఉంది. ఆర్సీఎం వ్యాపారానికి ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు, ఒక సభ్యత్వం తీసుకుంటున్నారు అంటే ఆరోగ్యంతో మనం స్నేహం చేసినట్టే ఇది మీరు భావించండి. ఇది 100%గా జరుగుతున్నటువంటి ఒక వాస్తవ సత్యాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. న్యూట్రిషన్ సంబంధించిన ఉత్పత్తులు, అదేవిధంగా ఆయుర్వేదం సంబంధించిన ఉత్పత్తులు, మరి అనేక మెడికల్ వాల్యూస్, సరైన విధంగా పోషక వాల్యూలు ఉన్నటువంటి ఉత్పత్తులు అన్నీ కూడా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని ఈ దేశంలో నిరుద్యోగం ఉంది అంటే ఇలా అద్భుతమైన అవకాశం ఉంది. మీరు బాధపడకండి. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ దేశంలో కానీ ఎక్కడ కానీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అలానే ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ స్థాయికి బట్టి ఉద్యోగాలు వస్తే చేయంటలేము. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ సక్సెస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇవాళ నాకు చేతిలో పని లేదని భావించాల్సిన అవసరం లేదు. ఆర్సీఎం వ్యాపార విధానం ఇన్స్టంట్ మనీ రిటైలింగ్, ఈ ఉత్పత్తులు అమ్మడం వల్ల అంటే ఉత్పత్తుల యొక్క పరిజ్ఞానాన్ని నేర్పి రోజువారీ సంపాదన కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ విధానమే అది. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఒక సభ్యత్వం తీసుకొని ఒక ఐడి కార్డు పొందిన తర్వాత ఈ ఐడి కార్డు ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు ఉన్నటువంటి నోటీ ఛార్జ్కి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, గుడ్డాటికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, గామా కనిపిన ప్రోడక్ట్ కావచ్చు, లేకుంటే హెల్త్ కార్డ్ ఆయిల్ కావచ్చు, మీది ఏ ఉత్పత్తుల మీద అయితే మీకు అవగాహన వచ్చిందో, ఏ ఉత్పత్తులు వాడడం వల్ల మీకు ఉపయోగం అనిపిస్తుందో ఈ ఉత్పత్తులన్నీ కూడా రిటైలింగ్ చేస్తే ఇన్స్టెంట్గా మీరు రోజువారీగా ఒక 5,000 10,000 అమ్మగలిగితే మరి రోజుకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు కూడా రోజువారీ సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇంకొంచెం మీరు ఒక టీం డెవలప్ చేసుకొని ఒక గ్రూప్ తయారు చేసుకోవడానికి మీ సీనియర్ల యొక్క సహకారం ఈ ఆర్సీఎం సంస్థ ప్రతి స్టోర్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రోజు ఆర్సీఎం స్టోర్లో ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క వ్యాపార విధానం వీళ్ళందరూ కూడా సక్సెస్ బాటలో ప్రయాణిస్తున్నటువంటి టీం లీడర్స్. ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు వీరి అనుభవాలు కూడా మీరు వింటే వ్యాపారం చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎన్నో అవకాశాలు అర్థం చేసుకోకుండా, అవకాశాన్ని అందిపుచ్చుకోలేకుండా ఎన్నో అవకాశాలు వెళ్ళిపోతే అంది వచ్చిన అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు ఒకసారి చెప్తా ఉన్నారు, 2 సార్లు చెప్తున్నారు, 3 సార్లు చెప్తున్నారు. మీరు అర్థం చేసుకునేంత వరకు మీ ఎంట పడేటువంటి మీ ఆర్సీఎం మిత్రుని మీరు వదిలిపెట్టుకోకండి. మీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చేటువంటి మీ మిత్రుని మర్చిపోకండి. మీ ఆర్థిక ఎదుగుదల కోసం ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి మీ మిత్రుని మర్చిపోకండి. మీ ఆర్సీఎం గురించి మీకు ఒక ఫోన్ వస్తుంది అంటే మీకు అదృష్టంగా భావించాల్సిందిగా ఈ యొక్క మీటింగు, ఈ యొక్క సమావేశం తరపున మనందరం కూడా పిలుపునిస్తూ మరి ప్రతి ఒక వారం జరిగేటువంటి స్టోర్లో జరిగేటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి స్టోర్లో ఎవరు వచ్చినా, ఏ సీనియర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఆ మీటింగ్ని అటెండ్ చేయాల్సిందిగా
కోరుకుంటూ అందరూ కూడా సక్సెస్ బాటలో పయనించాలి. సిల్వర్ జూబ్లీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరపబోతున్నటువంటి ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం గౌరవ టీసీ చాబ్రా గారు మరి అలా సుదీర్ఘ ప్రయాణంలో కూడా మరి అలబెరగకుండా ఒక ఋషిలాగా తపస్సు చేస్తూ మరి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం భారతదేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణ అవకాశాలు సమానంగా ఉండాలని, స్వావలంబన, మరి అంతిమంగా నవభారత నిర్మాణం కోసం వినియోగదారులందరినీ కూడా సంఘటితం చేసి దేశభక్తి ఉన్నటువంటి ఒక పరివారాన్ని తయారు చేయడానికి మనందరినీ కూడా ఐకమత్యంగా కృషి చేయడానికి వారిచ్చిన పిలుపులో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆర్సీఎం, జై జై ఆర్సీఎం.